అరే రాములు అని పిలిచినోన్ని రాములు గారు అని పిలవాలంటే చదివే ఇంకొక మార్గం లేదు అని. కానీ నేను ఎన్ని వందల సార్లు చెప్పినో ఒక కొత్త నాకు అనుభవం ఏమైందంటే, ఇదంతా 90లో 80 చివర 90 మా ఆరంభంలో ఒక స్త్రీని, చదువుకున్న వాళ్ళకే ఉద్యోగాలు లేవు, నువ్వేం చేస్తావమ్మా అని అడిగిన. పిల్లల్ని ఎందుకు చదివిస్తున్నావని. నువ్వు అట్లా చెప్తావేంటి సార్, నాకు 2 కళ్ళతో చూడలేని 3వ కన్ను అది విద్య అని చెప్పింది. నేను షాక్ అయినా. అంత గొప్పగా ఇంతవరకు ఏ విద్యావేత్త విద్యను నిర్వచించలే. నేను బస్టాండ్కు పోతే బస్ బోర్డు చదవరాకపోతే ఎవరిని అడిగినా నవ్వి వెక్కిరించి వెళ్ళిన వాళ్ళే. అటువంటి వాళ్ళే నా మనవడు నా వెంట ఉండి బోర్డు చదివి ఆ బస్సు మన ఊరికి పోతుందా లేదా అని చెప్తే నాకెంత విముక్తి సార్, ఎంత గౌరవం నాకు అని ఆమె సమాధానం చెప్తే నాకప్పుడు చాలా గొప్పగా అనిపించింది. ఆ పాత్ర ఒకటి కొత్తగా మనం నిర్వహించవలసినటువంటి బాధ్యత ఏర్పడింది. ఒక కొత్త తరం వస్తున్నది స్కూళ్ళకు. ఈ తరాన్ని తీర్చిదిద్దే బాధ్యత మన మీద పడింది. ఇది మామూలు విషయం కాదు. అన్నీ నేర్చుకొని విపరీతంగా చదివి తల్లిదండ్రుల సహకారంతో విపరీతంగా తయారైపోయి ఉన్నటువంటి పిల్లలు కాదు. ఇప్పుడు మనం వాళ్ళని చేయబట్టుకొని ముందుకు తీసుకెళ్తున్నాం. మనం ఒక విద్యార్థిని మాత్రమే ముందుకు తీసుకెళ్ళటం లేదు, ఒక వర్గాన్ని, ఒక గ్రామాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. అది గొప్ప విషయం. ఆ పని మనం చేస్తున్నాం. మనం ఇవాళ గర్వపడవలసిన విషయం ఏంటంటే, ఒక తరాన్ని ముందుకు తీసుకుపోతున్నాం, ఒక సామాజిక మార్పుకు పునాది వేస్తున్నాం. మనం ఒక అద్భుతమైనటువంటి ఒక గొప్ప రాష్ట్రాన్ని మనం నిర్మిస్తున్నాం. అది ఇవాళ మనం చేస్తున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమం. తరగతి గదిలోనే భవిష్యత్తు నిర్మాణం అవుతుంది అంటారు కదా, అది నిర్మాణం చేయటం అంటే ఇదే. అట్లాంటి ఒక గొప్ప భవిష్యత్తు నిర్మాణం కోసం మనం చేస్తున్నటువంటి కృషిని గుర్తు చేసుకోవటం టీచర్స్ డే సందర్భంగా జరుగుతుంది. ఆ అనుభవాలను గుర్తు చేసుకోవటం, వాటి ఆధారంగా మళ్ళీ ఇంకా కొంచెం భవిష్యత్తులో ఇంకా విద్యార్థులకు మెరుగైనటువంటి విద్య అందించడానికి కావలసిన తయారీ చేసుకోవటం, అది టీచర్స్ డే. అందుకని టీచర్స్ డే మన అనుభవాలకు పట్టం కడుతుంది, మన సేవకు గుర్తింపునిస్తుంది. ఒక పిల్లవాడికి నిచ్చెనేసి పైకి లేపుతుంటే, ఆయన పైకి ఎదుగుతుంటే చూసి ఆనందపడటానికి ఇది ఒక సందర్భం. చాలా అద్భుతమైనటువంటి సందర్భంలో మీరు, నేను, మనందరం ఇట్లా కలుసుకోవటం చాలా అద్భుతమైనటువంటి ఆనందం, అద్భుతమైనటువంటి సందర్భం. అట్లాంటి టీచర్స్ డే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. తప్పనిసరిగా మన కృషిని గుర్తు చేసుకుందాం, మనం చేసిన పనిని గుర్తు చేసుకుందాం, మనం చేయవలసినటువంటి కర్తవ్యాలను నెత్తిన వేసుకొని బయలుదేరుదాం. ఆ ప్రయాణంలో నిజానికి రిటైర్మెంట్ అనేది కూడా ఉండదు, నిరంతరం కొనసాగేటువంటి బాధ్యత అది. ఆ బాధ్యతను నిర్వర్తిద్దామని, మనందరం కలిసి ఆ పనిని మరింత నిబద్ధతతో కొనసాగిద్దామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఒక గొప్ప భవిష్యత్తును నిర్మాణం చేసే కృషిలో నిమగ్నమైనటువంటి ఈ ఋషులందరికీ కూడా నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలతో సెలవు. ఆచార్య కోదండరామ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీ కూర రఘుత్తమ్ రెడ్డి గారు